సామెతల గ్రంథము సామెతల గ్రంథము చివరి అధ్యాయము 'చదవకండి, నేను చెప్పే షార్ట్ కట్లో చెప్తాను, ఓకేనా? మీరు టిక్ పెట్టుకోవాలి, అర్థమైందా? ఎక్కడి నుంచి ఏ పాయింట్ అనేది మీరు ఏం చేయాలి, టిక్ పెట్టుకోవాలి, ఓకే? సామెతల గ్రంథము 31వ అధ్యాయము. ఇక్కడ రాజైన సొలొమోన్ గారితో వారి అమ్మగారు చెప్తున్న మాటలు, దేవుని మాటలు అంటే చూడండి, అక్కడ దైవోక్తి అని ఉంది, చూసారా? రాజు అయిన లెమూయేలు మాటలు, అతని తల్లి ఆమె ఉపదేశించిన దైవోక్తి. దైవోక్తి అంటే ఏంటి? దేవుని ఒక ఉపదేశము. దైవోక్తి అంటే ఏంటి? దేవుని ఒక ఉపదేశము, ఓకే? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. అక్కడ ఫస్ట్ పాయింట్ 3వ వచనం నుంచి చదువుకోండి. 3వ వచనాన్ని టిక్ పెట్టుకోండి. ఏంటి ఫస్ట్ పాయింట్? ఏంటి 3వ వచనం టిక్ పెట్టుకోండి. అక్కడ చిన్నదిగా అక్కడ సున్నా పెట్టుకోవడము, టిక్ పెట్టుకోవడం చూసుకోండి, ఓకే? నీ బలమును ఏమన్నాడు అక్కడ? నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చెయ్యకము. ఎలాంటి వారితో సహవాసం చేయకూడదు అంటున్నాడు? అబ్బాయిలు మీరు ఎవరితో సహవాసం చేయాలి? అమ్మాయిలతో చేస్తేనే బాగుంటుంది. ఏంటి? అమ్మాయిలతో చేస్తే బాగుంటుంది, కానీ అమ్మాయిలు సహవాసం చేయకూడదు. ప్రాముఖ్యంగా బేకారీలాగా తిరిగే అమ్మాయిలతో అస్సలు సహవాసం చేయకండి. ఎందుకు అలాంటివి తెలుసా? అవి ఏం చేస్తారంటే రాజులను సహితం నశింపజేయు స్త్రీలతో సహవాసం చెయ్యకము. ఎందుకంటే మనం బైబిల్తోని ఎల్లప్పుడూ ఏం చేయాలట? సహవాసం చేయాలి, ఓకే? ఇంకోటి ఏంటి చూడం, ఇంకోటి 4వ పాయింట్ చూడండి. ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగినేల వారు కట్టడాలను మరుతురు. అది 4 నుంచి 9 వచనాల వరకు టిక్కు పెట్టుకోండి. 4 నుంచి 9 వచనాల వరకు మొన్న చెప్పాను. మద్యపానం అంటే ఏంటి? మందు తాగడం. జీలు కళ్ళు, మడ్డి కళ్ళు అవి ఉంటాయే, ఆ అస్సలు తాకండి. అవి తాగితే దేవుని నియమాలను మనం మర్చిపోతాం. సిగరెట్టు, తంబాకు, కైనా, గుటక ఏ అలవాట్లు మనకు ఉండకూడదు. ఎందుకు మనకు ఒక తల్లి నెప్తుంది. వీటిని తాగితే మీరు దేవుని మహిమను మర్చిపోతారు, బైబిల్లో ఉన్న మాటలు మీరు మర్చిపోతారు, లోకంలో మీరందరూ కలిసిపోతారు. ఇక్కడ ఇవి మాత్రమే కాదు, మద్యం అంటే మనం దేన్నైతే ఎక్కువ అలవాటు పడి సమయాన్ని ఎక్కువ ఇస్తుంటామో, ఎగ్జాంపుల్ లవ్, ప్రేమ అంటే దేవుని ప్రేమ కాదు, లోక ప్రేమ. అబ్బాయితో ఎక్కువ ప్రేమ ఉన్నా, ఆడి మత్తులో ఉండడం అన్నా అది కూడా ఏంటి? మత్తే. గేమ్ ఆడడం ఎక్కువ ఆడితే అది కూడా మత్తే, అంతేనా? సినిమాలు చూడడం కూడా ఒక మత్తే. ఇన్ని మత్తులు ఉన్నాయి. దేవుణ్ణి మర్చిపోతామా లేదా? మర్చిపోతాం. గేమ్ ఆడితే ఒక్కసారైనా బైబిల్ చదువుతామా? చదవం. అబ్బాయి మనసు ఉండి లేకపోతే అబ్బాయి మనసులో అమ్మాయి ఉంటే దేవుని గుర్తుంటాడా? లేదు. వాడిని ఎప్పుడు చూడాలి, వాడితో ఎప్పుడు గడపాలి, వాడి కొరకు ప్రార్థనలు ఎగ్గొట్టాలి అనుకునేవారు ఉంటారు. మనలో కూడా ఉన్నారా? నెంబర్ 1 మొన్న ప్రార్థన మిస్, అంతేనా? అందుకే అలాంటి వాటికి ఏం చేయమన్నాడు? దూరంగా ఉండు. అలా దూరంగా ఉంటే ఏమవుతావట? నువ్వు బాగుంటావు అని ఎవరు చెప్తుంది? బత్షెబ గారు. మనందరితో ఏం చెప్తుంది? ఎవరు చెప్తున్నారు? బత్షెబ గారు. రేయ్, నువ్వు స్త్రీలతో అస్సలు సహవాసం చేయకు, మందు తాగకు, సిగరెట్ తాగకు, ఇవన్నీ మానేయి. అలాగే దేవుని నుండి దూరం చేసే ఏ మత్తునైనా నువ్వు స్వీకరించకు. మనం ఎక్కువ గేమ్స్ ఆడుతుంటాం, సినిమాలు చూస్తుంటాం, అంతేనా? వాటిని కొద్దిగా ఆడండి, ఆడొద్దని కాదు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఒక అరగంట గేమ్ ఆడినా దేవుని కోసం
మీకు బైబిల్ అని చదవాలి కదా. మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం అనేది అన్నిటికన్నా విలువైనది. ఒక క్షణమైన ఎంత డబ్బులు ఇచ్చినా సమయం అనేది వెనక వస్తుందా? నిన్న అనేది ఎంత డబ్బులు ఇచ్చినా మనకు వస్తుందా? రాదు. కావున ఏం చేయాలంటే మనమట ఇదిగో సమయాన్ని సద్వినియోగపరచుకోవాలట. ఇప్పుడు మంచి భార్య గురించి చెప్తుంటది. 16వ వచనం నుంచి సారీ 10వ వచనం నుంచి మంచి భార్య గురించి చెప్తుంది చూడండి. గుణవత్తైన భార్య దొరుకుట అరుదు. అది అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలుగును. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమి చెయ్యదు అని అలా చెబుతూ మంచి భార్య గురించి చెప్తున్నాడు దేవుడు. మంచి భార్య గురించి దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే, బత్షెబ గారి మాటల్లో ఒక చక్కటి విషయాన్ని తన కొడుకు చెప్తుంది. ఏంటో తెలుసా? మంచి భార్య దొరకడం అనేది చాలా కష్టం రా. ఒకసారి ఆలోచించు బిడ్డా. మీ తల్లి కూడా అలాగే చెప్తారా? రేయ్, చక్కగా ఉంటే నువ్వు మంచిదాన్ని అవుతావు. ఉదయాన్నే లేవాలి. అమ్మాయిలను ఏమంటారంటే, రే అబ్బాయిలను కూడా అనరా, రే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి నువ్వు నీ పనికి వెళ్ళరా, దుక్కు దున్నడానికో, అంతేనా? ఏదో చేయడానికి వెళ్ళమంటారు. అమ్మాయిలు అయితే ఉదయం లేచి ప్రార్థన చేసి వంట చేయి అంటారా అనరా? అలాగే అవన్నీ చదివితే మీకుంటే చూడండి. ఒకసారి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చూడండి 15వ వచనం చూడండి. ఆమె చీకటితోనే ఏం చేస్తుందట? లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుచును. మంచి అమ్మాయి అయితే, మంచి గలగ భార్య అయితే ఎప్పుడు లేవాలట? ఎప్పుడు లేవాలి? చీకటితోనే. మనవారైతే 10 గంటలు లేచి టిఫిన్ అయ్యిందా లేదా అమ్మా అంటాం. అంతేనా అమ్మాయిలు? ఇప్పుడు ఎన్ని గంటలు లేస్తారు? 7 గంటలు లేసేవారు కూడా ఉన్నారు. అంటే కాలేజీలు స్కూళ్ళు అవే నేర్పిస్తున్నారా? మేమున్నప్పుడు 4 గంటల వాళ్ళు లేపేశారండి డ్రిల్ అని. కాలేజీలు కూడా అంతే, 4 గంటలు లేపేసి చదివించేసేవారు. ఒకసారి ఆలోచించండి. మంచి భార్య అయితే ఎన్ని గంటలు లేవాలట? ఎన్ని గంటలోని? చీకటి అంటే ఎన్ని గంటలు మనకు చీకటి? 4 గంటలు లేస్తే సరిపోదు కదా. 4 చీకటితోనే లేస్తే మనకేమవుతుంది? త్వరగా భోజనం అనేది సిద్ధమవుతుందా, లేటుగా అవుతుందా? త్వరగా అనేది సిద్ధమవుతుంది. చూడండి అలా చెప్తూ 17వ వచనం చూడండి ఏమంటుంది? ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పని చెయ్యును. తన కష్టాన్ని ఇదిగో తను మొత్తాన్ని శక్తిని సమకూర్చుకున్నట ఎవరికి పని చెప్పదట. ఎవరు చేస్తారు పని మరి? ఆమె తన సొంత చేతులతో పని చేస్తుందిరా బిడ్డా. అలాంటి భార్య దొరకడం అరుదు అని చెప్తూ అలా చెప్తుందన్నమాట. అలా చెప్తూ ఇది మనము 3వ పాయింట్గా తీసుకోవాలి. మంచి భార్య గురించి ఎవరు చెప్తున్నారు? లెముయేలుకి బత్షెబ గారు. ఇక్కడ లెముయేలు అంటే ఎవరు? సొలొమోన్ గారు. అర్థమైందా? అలాగే ఇక్కడ చూడండి మనకు ఆమె ఎలాంటి మాటలు కలిగి ఉంటుందో చూద్దాం ఒకసారి. 26వ వచనం చూడండి నాన్న. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనమే చెయ్యదు. ఆహా, ఎంత మంచి క్వాలిటీస్ అయ్యా చెప్తుంది. మనకు ఒకవేళ మన ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ, ఒరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా అంటే మనం వెతుకుతాం. అందంగా ఉండాలి, ముక్కు వంకరగా ఉండకూడదు, టింకరగా ఉండకూడదు, కాళ్ళు పొడుగ్గా ఉండాలి, కొద్దిగా అందరితో మాట్లాడాలి అంటాం. కానీ ఇలా ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నామా? చూడండి ఏమన్నదట? ఎలాంటి మాట్లాట? గయ్యాలి మాటలు కాదు, గసరదు ఎవరిని కూడా. ఎలాంటి మాట్లాట చూడండి. జ్ఞానము కలిగిన తన నోరును తెరుచును. దేవునితో దయతో మాట్లాడుతుంది. అత్తకి అత్త, మామకి మామ, మరిదికి మరిది. అయ్యో తిన్నారా మాయగారు? లేచారా మాయగారు? టీ పెట్టాలా? నీళ్ళు పెట్టాలా మాయగారు? ఇది మంచి నోరు అంటాం. రే మాయా రాయటు నీళ్ళు చూసుకో, అలా తిరుగుతుంటావు. అది మంచి నోరా? కాదు. మాయగారు
నీళ్ళు పోసుకుంటారా? అన్నం తినారా అమ్మాయి గారు? అన్నం పెట్టాలా? అత్త అన్నం పెట్టాలా? నీరు పెట్టాలా? ఇది మంచి మాటలా? చెడు మాటలా? మంచి మాటలు. అలాంటి మంచి మనసు కలిగి ఉంటుందట. చూడండి మళ్ళా కృపగల ఉపదేశం అట. మంచి ఉపదేశం. దయతో, జాలితో మనకేం చేస్తదట? ఉపదేశిస్తుంటదట. రేయ్ మరిది అలా తిరక్కరా, దేవునిలో ఉండరా, దేవుని కోసం బ్రతకరా అని ఒక మంచి వదనైతే అలా చెప్తుందని ఎవరు చెప్తున్నారు? ఒక తల్లి మనకు చెబుతుంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. చూసారు కదా? అలాంటి మంచి అమ్మాయి అట ఏం చేస్తుందో తెలుసా? తన ఇంటి వారి నడతలన్నీ కనబడుతుందంట. అయ్యో నా మరిది తాగుతున్నాడా, మా అన్న తాగుతున్నాడా, పోనీ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇప్పుడు పుష్ప ఉందనుకోండి, మా నమ్మ తాగుతుందా, మేరీ భయ అయిపోయిందా, సువర్ణ దేవుణ్ణిలో నడుస్తుందా, లిఖిత ప్రార్థన చేస్తుందా అని ఏం చేస్తుందట? బాగుగా కనిపెడుతుందట. తన నోరుతూ మీరు కూడా మాట్లాడుతుంటారు అమ్మాయిలైన వారు, హే అమ్మని అమ్మానండ్రా, బూకే అంటుంటారే మీరు, ఇయని ఇయ్యా ఇచ్చింది అంతేనా, అమ్మా అనేది ఎలాంటి మాట్లాట? ఎలాంటి మాట్లాట? జ్ఞానము కలిగి మాట్లాడడం. మీరు అనపోతే ఎవరంటారా? మీకు వచ్చిన మీరు వెళ్ళిపోతే ఎవరంటారు మరి? మీ అమ్మని నాన్నని, మీ నాన్నని డాడీ అంటారు, మీ అమ్మని కూడా అమ్మ లేకపోతే మమ్మీ. ఓకే, లిఖిత ఎక్కువ అంటుంటుంది చిన్నపిల్ల కానీ అలా అనకూడదు. ఓకే లిఖి ఏమనాలి? మమ్మీని మమ్మీ, అమ్మ, ఇయ్య అనాలి. ఓకేనా? ఇది మంచి పాయింట్. మంచి అమ్మాయి కలిగిన లక్షణాలు. ఇప్పుడు మంచి అమ్మాయే కానీ, అంటే మంచి అమ్మాయి కాదు, చెడ్డ అమ్మాయి కానీ మేకప్, ఎవరు అందరు నన్ను చూడాలని బుగ్గలు ఎర్రగా పెట్టుకొని ఒక అమ్మాయి ఉందట. ఆ అమ్మాయి గురించి కూడా తల్లిగారు చెప్తున్నారు మనకు. 30వ వచనం చెప్పండి ఏమంటుంది? అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తు కలిగిన స్త్రీ కొనియాడబడును. నువ్వు ఎంత పౌడర్ రాసుకున్నా, ఎంత చక్కగా డ్రెస్ వేసుకున్నా, నీవు ఎంత చక్కగా రెడీ అయినా, బుట్టు కాటుకేసుకున్నా, బంగా నటరాలు వేసుకున్నా, నువ్వు కొనియాడబడవు. నువ్వు గొప్పదానివి కాలేవు. నువ్వు గొప్పగా ఏమవలేవు, గొప్పగా ఉండలేవు. అలా గొప్పగా ఉండాలంటే ఎక్కడ ఉండాలట? యెహోవా యందలి భయభక్తి. అప్పుడట మనం ఏమవుతామట? గొప్పవారిగా తీర్చిదిద్దుతాం. చూడండి మళ్ళీ ఏమంటున్నాడు 31వ వచనంలో, చేసిన పని బట్టి అట్టిదానికి ప్రతిఫలం దగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును. మనం ఎక్కడైనా పనికి వెళ్తున్నాం, మీరు చదవడానికి వెళ్తున్నారు, వినాలి చివరిగా అదే లాస్ట్. ఎక్కడైనా మనం పనికి వెళ్ళామనుకోండి, చక్కగా పని చేస్తే ఏమంటారు? అమ్మో ఈమె చక్కని మంచి ఆవిడరా, మంచి మంచి అమ్మాయిరా, ఎవరితో మాట్లాడదు, అలా కూడా అనదు, తనకు ఉన్నట్టు ఉంటుంది, అధికంగా ఏమవదు, రెడీ అవ్వదు, మేకప్ వేసుకోదు. నిజంగానండి మా ఊరు అమ్మాయిలందరూ మేకప్ వేసుకుంటారు. మొన్న కూడా వేసుకున్నారు, సిగ్గులేదేంటి? మనం చదువుతాం మళ్ళా ఏమని, అందము మోసకరం అని మనమే చదివి అందము అందమే. అందంకి నిర్వచనం మేకప్. లిప్టిక్ లేకపోతే బయటికి వెళ్ళలేం, బుగ్గులు ఎర్రగా లేకపోతే అబ్బాయిలు చూడరు. నువ్వు చూడడానికి ఏంటి? దేవుడు మనుషులను చూడాలి కదా. దేవుడు పై రూపంలో లక్ష్య పెట్టాడు. ఎక్కడ చూస్తాడట? మనస్సు. ఎక్కడ చూస్తాడు? మనసు. నా కుమారుడు నా గురించి ఆలోచిస్తున్నాడా, నా గురించి మాట్లాడుతున్నాడా, నా పని చేస్తున్నాడా, నా బడికి వెళుతున్నాడనట మీ అందరి గురించి అట ఏం చేస్తుంటాడట? దేవుడు ఆలోచిస్తుంటాడు. కావున మీరు ఎక్కడెళ్ళినా పర్ఫెక్ట్గా ఉండాలంటే, నేను జీను పెయింట్ వేసుకున్నా, సిరిగిన చొక్కా అయినా వేసుకున్నా, మాసిపోయిన చొక్కా వేసుకున్నా, మనుషులు లెక్క పెట్టినా లక్ష్య పెట్టకపోయినా ఎవరు లక్ష్య పెడతాడు? నన్ను దేవుడు. కావున మనం వెళ్ళేది ఎలాగ ఉండాలట? అందం ఎక్కువ హెవీ. అబ్బాయిలు కూడా ఏం చేస్తుంటారంటే, అబ్బాయిలు కూడా మేకప్ వేసుకుంటుంటారు, అంతేనా? మంచి జట్టు కనబడాలని సిరిగిపోయిన ప్యాంటు, సిరిగిపోయిన చొక్కా వేసుకుంటుంటారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మనం ఎవరు? మనం క్రైస్తవ పిల్లలం, క్రీస్తును ధరించిన పిల్లలం. క్రీస్తు అలా స్టైల్గా ఉన్నాడా?
క్రీస్తు ఏమైనా మేకప్ వేసుకున్నాడా? ఎలా ఉన్నాడు? మనకు మాదిరిని ఉంచిపోయాడు కదా! ఎలా ఉన్నాడో తెలుసా? మనకు మాదిరిని ఉంచిపోయెను. నీకు చక్కటి అందాన్ని ఇచ్చాడు కదా! పోనీ ముక్కు ఇక్కడేమైనా పెట్టాడా? చెవులు ఏమైనా ఇక్కడ పెట్టాడా? ముక్కు ఉన్న దాన ముక్కు ఉన్న స్థానంలో ముక్కే ఉంది. కళ్ళు ఉన్న స్థానంలో కళ్ళే ఉన్నాయి. నోరున్న స్థానంలో నోరే ఉంది. చక్కటి ఆకారమే కదా! నువ్వు కర్రీగున్నా, తెల్లగున్నా, చామన్ ఛాయ రూపంలో ఉన్నా, నీకు కలిగిన అవయవాలన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయా? లేపోతే అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ ఉన్నాయా? ఎక్కడ ఉండాల్సిందో అక్కడే ఉన్నాయి. కావున అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమే.